హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఒక పొరపాటును కప్పిపుచ్చడానికి మరొకటి చేయడం పాక్ క్రికెట్ టీంకు అలవాటుగా మారింది. ఆసియా కప్లో ఆ టీం మేనేజ్మెంట్ చేస్తున్న విన్యాసాలు విమర్శల పాలు కావడమే కాకుండా నెట్టింట విపరీతంగా ట్రోల్కు గురవుతున్నాయి. యూఏతో మ్యాచ్కి ముందు బైకాట్ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ చివరికి తలొగ్గింది. రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే ఇలా చేసినట్లు ప్రకటించింది. ఆ వాదనకు బలం చేకూర్చుకునేందుకు తన అనుకూల సోషల్ మీడియాలో యాండీ క్షమాపణలు చెప్పినట్లుగా ఉన్న వీడియోను లీక్ చేయించింది. అయితే ఇక్కడే పాక్ టీం దొరికిపోయింది. దీంతో నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా, ప్రధాన కోచ్ మైక్ హుసైన్తో పాటు పీసీబీ మేనేజర్ ఆ వీడియోలో ఉన్నారు. వారితో యాండీ పైక్రాఫ్ట్ మాట్లాడడం కనిపించింది. ఎక్కడ అతను క్షమాపణలు చెబుతున్నాడనిపించలేదు. ఆ రోజు జరిగిన ఘటనను వివరించినట్లుగా ఉంది. కానీ యాండీ తమకు సారీ చెప్పినట్లు పాక్ పేర్కొంది. ఇప్పుడు ఇదే ట్రోలింగ్కు కారణమైంది. ఇలాంటి విషయాల్లో పాక్ త్వరగా దొరికిపోతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఎద్దేవా చేయడం ప్రారంభించాడు. యూఏఈ పాక్ మ్యాచ్కు యాండీనే రిఫరీగా వ్యవహరించడంతో పాక్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. రిచర్డ్సన్ను పాక్ మ్యాచ్లకు రిఫరీగా నియమిస్తారనే ప్రచారం సాగింది. పాక్ ప్రచారం చేస్తున్న వీడియోకు వచ్చిన కామెంట్లు ఓసారి చూస్తే వీడియో ఆడియో లేకుండా విడుదల చేశారు. ఇప్పుడు దానిని ప్రూఫ్గా పరిగణించాలి. సూపర్, ఇలాంటివన్నీ పాక్ క్రికెట్లోనే సాధ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఆత్మతృప్తికి పాక్ ఎలాంటి మార్గాలైనా అన్వేషిస్తుంది. అందుకు ఇదే చక్కటి ఉదాహరణ. కనీసం ఆడియో ఉన్న వీడియోను లీక్ చేయాలన్న బుద్ధి కూడా లేకుండా పోయింది అని మరొకరు పెట్టారు. అవును, అతను నిజంగానే క్షమాపణలు చెప్పాడని మనం అనుకోవాలి. పాక్ క్రికెట్కు కాస్తైనా సిగ్గుండాలి. ఇలాంటి ప్లాన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని మరొకరన్నారు. వాళ్ళు యుద్ధాలు గెలిచినట్లే. ఇలా ఆడియో లేని వీడియోలను వారు మాత్రమే వినగలరు. ఇలా నెటిజన్లు పాక్ను ఆడుకుంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.